ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి ఉదయకాల సమయం అంతట్లో ఆయన మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో వేగిరమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి సాయంత్రకాల సమయంలో భాగంగా మనము సమూయేలు గ్రంథం నుంచి వర్తమానాలు వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. అలాగే మరి ఈ రోజుతో చివరి రోజు, మరి ఈ రోజుతో మొదటి సమూయేలు గ్రంథం ముగియనుంది. దేవుడు మరి నెల రోజుల పాటు కంటి పాపల మరి మనల్ని కాచి కాపాడి ఆయన ఒక పరిచర్యకి అడ్డుగా, ఆటంకంగా, సమస్యగా ఉన్న వాటినన్నిటినీ దేవుడు మనకి దూరపరిచి సమయాన్ని సానుకూలతపరిచి అనుకూలపరిచి మరి ఆయనకు మహిమను చెల్లించేటట్టుగా, ఆయనకు ఘనత చెల్లించేటట్టుగా దేవుడు మరి ద్వారాలని మనకి తెరిచినందుకు గాను మరి సమూయేలు గ్రంథం అంతటిని బట్టి, మొదటి గ్రంథాన్ని అంతటిని బట్టి దేవదేవుని స్తుతిస్తూ మరి నేటి సమయంలో ప్రార్థన ముఖంగా ఈనాటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఓకేనా? జయతల్లి ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థనలో మనము ముందుకు వెళ్దాం. జయతల్లి ప్రార్థన. వాళ్ళకి మాకు అంతగా అర్చక మీరు చేసుకున్నాం తండ్రి. ఈ సంవత్సరం ఎదురుమైతే మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకారం మీకు చేసుకున్నాం తండ్రి. ఈ సంవత్సరం సమితి తండ్రి సమయంలో రాసి మొదటి గ్రంథం 37వ అధ్యాయం మీ చదువుతుండగా నేర్చుకుని బతులుగా తండ్రి. చివరి అధ్యాయం మీరు చదువుతుండే కదండి. మొదటి అధ్యాయం మొదలుకుంటే 30 అధ్యాయం వరకు నదుల కావాలి మీకు తెచ్చుకున్నాం తండ్రి. 30 అధ్యాయం తండ్రి మేము ఎవరికి చేతి నేర్చుకుని కూర్చున్నాం తండ్రి. నేర్చుకుని పోతుంది కదండి. ఇవన్నీ పెంచే కాదు మరొక రాసుకుని ఇది రీతిగా తండ్రి మా సాంగ్ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. భోజనం సాంగ్ కాపాడదండి. వారికైనా భోజనం దేవుడు రాజుంది కుటుంబాన్ని కూడా దీవించాలని తండ్రి. ఇంకా అలాగే అనారోగ్య రోగులందరూ ముట్టవచ్చున్నాను ఏసునామడుతున్న పడుతుంది. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవతి దేవుడిని మహింపరిచినటువంటి మరి నిన్ను తన కృపలో దయతో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. మరి రైట్, మంచిది అమ్మా. మరి యొక్క సమయంలో మనము సమూయేలు గ్రంథము మరి మనం ముగింపులోనికి వచ్చేసాం. మరి ఈ రోజుతో సమూయేలు గ్రంథం మనకి ముగిసిపోతుంది. మరి దేవుడు సమూయేలు కాలంలో ఆయన ఎలా స్పందించాడు, ఆయన చిత్తం ఎలా నెరవేరింది, ఆయన సంకల్పం ఎలా గండి కొట్టింది, ఎవరు ఆయనని బాధ పెట్టారు, ఎవరు ఆయనని సంతోషపెట్టారు, ఇశ్రాయేలు ప్రజలందరూ మరి ఎలా జీవించారు, వారు తమ పొరుగు రాజ్యంతో, పరాయి రాజ్యంతో, ఫిలిస్తీన్లతో వారు ఎలా యుద్ధం చేశారో కొన్ని భాగాలు, కొన్ని సందర్భాలు ఈ సమూయేలు గ్రంథం ద్వారాగా దేవుడు మనకి నేర్పించినటువంటి సందేశాలు. సో ఇలా మనము సమూయేలు మొదటి గ్రంథం దగ్గర నుంచి ఏ కుటుంబం ద్వారాగా మనము ఈ సమూయేలు గ్రంథాన్ని ప్రారంభించాము? ఏల్కన్నా అన్నా గారి కుటుంబం ద్వారాగా ఈ సమూయేలు గ్రంథాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సమూయేలు గ్రంథాన్ని 2 భాగాలుగా మనం మాట్లాడుకున్నాం. మొదటి 15 అధ్యాయాలు సౌలుని రాజుగా ఆయన రాజరికంగా పరిపాలించినటువంటి పరిపాలన తీరు, ఆయన రాజు అవ్వడానికి గల కారణాలు, ఆయన రాజుని దేవుడు ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే అప్పటికే దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు గారు వృద్ధాప్య దశలో ఉన్నాడు కనుక సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలందరిపై తన కుమారుల్ని న్యాయాధిపతులుగా చేశాడు. ఈ న్యాయాధిపతులు ఏం చేశారు? లంచాలకి ఆశపడి న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేశారు. అప్పుడు ప్రజలకు అర్థమైంది, నాయనా సమూయేలు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు నీ పిల్లలు, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజుని చెయ్యంటే దేవుడు అప్పుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, కీషు గారి కుటుంబం. ఆ కుటుంబం ద్వారాగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అంటే ఇప్పుడు సౌలుకి ఉద్యోగం ఎలాగొచ్చింది? ఇశ్రాయేల్ అనేటువంటి తన స్వాస్య ప్రజల మీదనే కాపాడడానికి, వారికి రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటిది ఆ అధికారము, ఆ రాజరికము. సౌలు తనంతట తానుగా సంపాదించుకున్నది కాదు. అందుకనే ఈరోజు లోకంలో క్రైస్తవులు తమ చేతులతో రెక్కల కష్టార్జితంతో అది సంపాదించాను ఇది సంపాదించాను అని అంటున్నారు. కానీ
వాటిని అన్నిటినీ సంపాదించడానికి నీకు ఆయువునిచ్చింది ఎవరో, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరో, నీకు శక్తిని ఇచ్చింది ఎవరో, సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరో అని మనం అర్థం చేసుకుంటే దేవునికి మనం ఫిదా అవ్వాలనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు ప్రజలను బట్టి, దేవుని మాటలను బట్టి సౌలు ఎందుకు రాజు అయ్యాడంటే దేవుడు కావాలని రాజు చేసుకున్నాడు. అప్పుడు కావాలని దేవుడు రాజు చేసుకున్నాడు కానీ రాజు దేవుడు ఏం చెప్తే రాజు అదే చేయాలి. అది చేయలేదు కనుకనే దేవుడు ఆయనని తీసేస్తాడు. అందుకని ఆయన చరిత్ర మనకి 15వ అధ్యాయం దాకా కనబడుతుంది. 15వ అధ్యాయానికి ముందు దేవుడు ఆయన రాజుని చేయాలనుకున్నాడు సమూయేలు గారిని బట్టి. ఈ సమూయేలు ఎవరు? అంతకుముందు దేవునికి మరొక కుటుంబం ఇష్టంగా ఉంది. ఎలకన్నా హన్నా గారు, వారి కుటుంబానికి ఒక లోటు ఉంది. ఆ లోటును దేవుడు సరిదిద్ది వారికి అవకాశాన్ని ఇచ్చాడు, వారి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని దేవాలయానికి దేవునికి అర్పించేసుకున్నారు ఇశ్రాయేలు ఆజ్ఞల ప్రకారంగా, చట్టాల ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా. అప్పుడు దేవుడు ఆ బాలుని దేవుడు గొప్పగా ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. కారణం ఏంటంటే బాలుడు కంటే పెద్దలు ఉన్నారు. అప్పుడు ఆనాటి కాలానికి శిలువలో దేవుని సన్నిధి ఉంటే ఆ సన్నిధికి యాజకుడు ఎవరో ఏలీగారు. ఏలీగారి పిల్లలు దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. కనుక ఈ మిక్కిలి దుర్మార్గులుగా ఉంటే ఏలీ తన బిడ్డలకు బుద్ధి చెప్పలేకపోయాడు. తన బిడ్డలు తప్పు చేస్తున్నారన్నా సరే వారిని గద్దించలేకపోయాడు. అందుకనే ఆ బిడ్డలో ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళు మరి నేల కొరిగినట్టుగా కనపడుతుంది. ఓప్నీ ఫినెహాసులు మందసం ఎప్పుడైతే పట్టబడింది అన్నాడో అప్పుడు దైవజనుడైనటువంటి ఏలీ గారు కూడా మరణించారు. ఇలా దేవుడు తన చిత్తాన్ని ఆయా కుటుంబాల ద్వారాగా, వ్యక్తుల ద్వారాగా మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా, ఎన్నిక చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇలా సమూయేలు గారి మొదటి చరిత్ర అంతా కూడా మనం 15 అధ్యాయులు చూసాం. ఇక 16 అధ్యాయుల నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్గా 31వ అధ్యాయం దగ్గరికి వచ్చాం కదా. ఈ 31వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి 16 అధ్యాయుల నుంచి మరొక 16 అధ్యాయులు దావీదు గారి చరిత్ర ఇక్కడ మనకు కనబడుతుంది. దావీదు గారు ఇశ్రాయేల్ రాజ్యానికి, ఇశ్రాయేల్ దేశానికి దేవుడు ఆయన్ని రాజుగా పెట్టాలనుకున్నాడు. దేవుడు ఆయన్ని ఎందుకు రాజుగా చేయాలనుకున్నాడు? సౌలు గారి పరిస్థితి బాగాలేదు. అందుకనే దేవుడు ఈసారి మరొక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు కావాలనుకుంటే రాజు అవ్వలేదు. కానీ దేవుడు తన స్వాస్యమైనటువంటి ధనాగారం మీద, ఆస్తి మీద, ప్రజల మీద రాజుగా ఆయన్ని చేయాలనుకున్నాడు. సో ఇప్పుడు రాజుగా ఆయన్ని చేయాలనుకున్న దేవుడు ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఆయనలో ఉన్నవి. ఇశ్రాయేలులో యెషయ కుమారులో 80 ఉన్న ఆ 80లో లేనటువంటి ఆ భక్తి భావాలు ఇప్పుడు ఎవరిలో కనబడుతున్నాయి? మనకి ఇక్కడ దావీదు గారిలో కనబడుతున్నాయి. అందుకనే దావీదుని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? రాజుని చేయాలనుకున్నాడు. దావీదుని రాజుగా చేయాలనుకున్నాడు. అంటే దావీదు గారికి ఉండేటువంటి ఆ బాధ్యత ఏంటి? దావీదు కూడా ఎలాంటి వాడు అంటే బాధ్యత కలిగి ఉండేటువంటి వాడు. ఏం కలిగి ఉండేటువంటి ఆయన? బాధ్యత కలిగి ఉండేటువంటి వాడు. అయితే దావీదు మరి ఎలాగున్నాడప్పటికి? బాధ్యత కలిగి ఉన్నాడు. తన తండ్రి మందను అప్పగిస్తే ఆ మంద పనిలో బాధ్యత కలిగి ఉన్నాడు. అరణ్యాలో ఉన్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. దావీదు మనసులో దేవుడు తన స్థానాన్ని చూశాడు. అందుకని ఇశ్రాయేల్ మీద ఎలాంటి ఆయన నా ప్రజలకి రాజుగా ఉంటే, ఎలాంటి బాధ్యత కలిగిన వాడు రాజుగా ఉంటే నా పిల్లలను బాగా ఏళ్తాడని దావీదుని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే రాజుని చేయాలనుకున్నాడు. దావీదు ఎంత మంచివాడని మనం బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుందంటే దావీదు అందరికీ అనుకూలంగా ఉన్నాడట. దావీదు అందరికీ అనుకూలంగా ఎలా ఉన్నాడో, ఒక వ్యక్తి అందరికీ అనుకూలంగా ఉండడం ఈరోజు అసాధ్యం. కానీ మనము మంచిగా మానవత్వంగా ఉన్నప్పుడు మనం అందరికీ అనుకూలంగా ఉండగలగమని దావీదు జీవితం మనకు ఒక సవాల్గా కనబడుతుంది. దావీదు తన తండ్రికి అనుకూలంగా ఉన్నాడు. అందరికంటే ముందు పరలోకమందున్న కన్న తండ్రికి భయభక్తులు కలిగిన వాడుగా అనుకూలంగా ఉన్నాడు. అలాగే తన తండ్రి తన అన్నలను చూడడానికి తన అన్నలో యుద్ధ సమాచారాన్ని తెలుసుకుని రావడానికి, తన అన్నలో యోగక్షేమాన్ని తెలుసుకుని రావడానికి ఏం చెప్పాడు? నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందను ఏం చేశాడు? మంద కాపరులకు అప్పగించి వచ్చాడు. మరలా తన తండ్రి అన్నలకు పంపించినటువంటి ఆహార పదార్థాలను మరలా ఎవరికి అప్పగించాడు? సామాన్ల దగ్గర ఉన్నటువంటి అప్పగించాడు. అలా యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. యుద్ధంలో ఏం జరుగుతుందో కనుగొన్నాడు. అంటే ఇక్కడ దేవుని నామాన్ని దూషిస్తున్నారని అక్కడ ప్రజలు చెప్పారు. ఏంటి అని అంటే, ఇదిగో గొల్యాతు అనేటువంటి వాడు ఇదిగో ఫిలిస్తీన్ల పక్షాన్ని నిలబడ్డాడు.
ఇప్పుడు అతను కొట్టడానికి ఓడించడానికి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడుతున్నారు. ఈ సమయంలో సౌలు రాజు కూడా భయపడుతున్నాడని చెప్పారు. అయితే ఇతను దావీదు ఏమన్నాడంటే అతనితో నేను యుద్ధం చేయడానికి నేను సిద్ధపడుతున్నాడు. కారణం ఏంటంటే ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు నా దేవుని ప్రజల్ని తిరస్కరించడానికి అవమానించడానికి వీడిని నేను ఒక్క దెబ్బతో లేపేస్తాననేటువంటి పౌరుషం వచ్చింది దావీదుకి. మరి సౌలు రాజుకు పౌరుషం ఉందా? లేదు. ఆ పౌరుషం రోషం ప్రారంభంలో కనపడింది. ఎవరినో యాబేష్ గిలాదు వారిని అంటున్నప్పుడు ధైర్యంగా మనకు కనబడుతుంది. ఆ విషయంలో యుద్ధం చేశాడు, యాబేష్ గిలాదు వారిని రక్షించాడు. ఇప్పుడు అదే మనకు కృతజ్ఞత భావం 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ రీతిగా ఏం జరిగిందని అంటే ఏమంటే రాజు అయినటువంటి తర్వాత ఏమంటే కార్యారంభం బాగానే ఉంది. కార్య ముగింపులోనికి ఏమైపోయాడంటే ఏమంటే సరైనటువంటి త్రోవలో లేనివాడిగా కనబడుతున్నారు. ఎవరైనా? సౌలు రాజు గారు. సో ఇలా సౌలు రాజు ఏమైపోయాడంటే మరి దేవునిలో నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. ఇలా దావీదు ఏం చేస్తాడంటే ఈ ఫిలిస్తీయుని ఏమంటే సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎదిరించడానికి వాడిని నేను ఎదిరిస్తానని బరిలోకి వచ్చాడు. ముందు ఏమైనా తేడా వస్తే దావీదు ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, నా దేవుని నామానికి అవమానం కలగకూడదు అన్నటువంటి ఒక ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. అది దావీదు గారిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మెచ్చుకుని దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల పైన రాజుని చేశాడు. గొలియాతిని నేలకే కొరిగించాడు. ఏమండి తలాముండని ఏకం చేశాడు. ఏమండి మనకు ఆ ముందు కాలంలో ముందు అధ్యాయాల్లో 7, 8, 9 అధ్యాయాల్లో మనకి 8వ అధ్యాయంలో కనబడుతుంది, 7వ అధ్యాయంలో కనబడుతుంది, 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటి? దాగోను గుడిలో దాగోను దేవత తలముండు ఎలా ఏరైపోయిందో ఇక్కడ సౌలు రాజు తలముండని ఏరి చేశాడు దావీదు. ఇలా దావీదు అలా ముందుకు వెళ్తున్నప్పుడు తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత ప్రజలందరూ పాటలు పాడతారు. ఏమని? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని పాట పాడబోయేసరికి దావీదుకి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది, అసూయ వచ్చింది. అయితే నాకంటే చిన్నవాడు, నా దగ్గర ఆయుధములు మోసేవాడు, నా దగ్గర పనివాడిగా ఉన్నవాడు నాకంటే 10,000 మందిని ఎలా తెచ్చాడు? ఇది ప్రజలకు ఎలాగెళ్ళింది? ఆ ప్రజల యొక్క మెప్పు నాకే కలగాలి, దావీదు కలగడానికి వీల్లేదని దావీదుని చంపడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఒకే ఒకటి, ఎంతకి ఏమీ లేదు. సౌలులో ఉన్నటువంటిది ఏంటి అంటే ఒకే ఒక అధేయత. అవిధేయత అంటే సహోదరుని ప్రేమించలేకపోడు. ఎలాగైనా దావీదుని చంపడానికి ఎన్నో కుట్రలు పన్నాడు, ఎన్నో ప్రణాళికలు వేశాడు. తన భార్యని ఏమంటే క్షమించిన తన కుమార్తెని తనకు భార్యగా ఇచ్చి వివాహం చేసి అడ్డు పెట్టుకుని లేపేయాలనుకున్నాడు. ఫిలిస్తీన్ని ఎలాగైనా లేపేస్తాను అడ్డు పెట్టుకుని ఎన్నో ఆలోచనలు ఆలోచించాడు, కానీ అవి కూడా నెరవేరలేదు. అక్కడి నుంచి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు రాజు. ఏమండి ఇలా సౌలు రాజు ప్రయత్నం చేస్తుంటే ఈయన ఏం చేస్తాడు? నేను ఏం తప్పు చేశాను, ఏ నేరం చేశానని ఆయన అరణ్యాలమ్మట ఏమండి గుహల గుండా జీఫు అరణ్యం గుండా ఏమండి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు యోనాతాను రావడం, ఆయన్ని బలపరచడం మనకు జరుగుతూ ఉండేటువంటిది. ఇలా సౌలు యొక్క అసూయ వలన దావీదు ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడు. ఒకానొక సందర్భంలో దావీదు చేతికి సౌలు చిక్కాడు. చిక్కితే ఏం చేశాడైనా తన వస్త్రపు చెంగి కోసి వెళ్ళిపోయాడు. వస్త్రపు చెంగు కోసిన వాడికి పీకిపోయడం పెద్ద పని కాదు. కానీ కారణం ఏంటంటే ఇతను యెహోవా చేత అభిషేకం పొందినటువంటి వాడు కనుక ఎలాంటి వాడిని నేను చంపకూడదనేటువంటి ఒక మంచి ఆలోచన లక్షణం కలిగినటువంటి వ్యక్తిగా దావీదు గారి జీవితం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన అందరికీ అనుకూలంగా ఉన్నాడు. నాకంటే పెద్దవాడు, నేను ఆయన దగ్గరికి వచ్చి నా యజమానుడు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆయన ఎవరో? దావీదు ఒరిజినల్గా. అందుకనే తన యజమానుని తప్పులు మన్నించేవాడు, ఘనతనందును రాజ్యానికి వెళ్ళేంత ఘనతని సంపాదించుకున్నాడు. రెండవసారి మరొకసారి ఏమంటే గుహలో దొరికాడు. అప్పుడు ఏం చేశాడు? నీళ్ళ బుడ్డిని ఈటిని పట్టుకుని వెళ్ళిపోయాడు. దావీదా నాయనా, నీవు నాకంటే నీతిమంతుడువు, నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా ఉంటావు, నా కుటుంబంగా నువ్వు ఏం చేయద్దని ప్రమాణం చేసుకున్నాడు. అప్పటి నుంచి దావీదు గారిని తరమడం మానేశాడు సౌలు. ఇలా దావీదు గారు అప్పటి నుంచి మరి 16వ అధ్యాయం నుంచి ఇదిగో 31వ అధ్యాయం వచ్చేంత వరకు ఆయన ఎక్కడ ఉన్నాడంటే గుహల్లోనూ ఏమండి అరణ్యాల్లోనూ తిరుగుతూ ఫిలిస్తీన్ల పట్టణానికి కూడా వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ల దేశంలో తలదాచుకున్నాడు. ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు మీద కూడా యుద్ధానికి వచ్చాడు. ఇలా 30వ అధ్యాయాల దాకా మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా? ఇప్పుడు ఆ 30వ అధ్యాయంలో ఏం జరిగింది? దావీదు తనకు కలిగిందంతటా కూడా అమాలేకులు వచ్చి యుద్ధం చేత ఇశ్రాయేల్ అంతా దావీదు అంతా దోచేసుకున్నారు. సిగ్లాగు ప్రాంతాన్ని అగ్నితో తగలబెట్టేస్తారు.
అప్పుడు దేవుని యొక్క విచారణ చేశాడు. దేవుణ్ణి అడిగాడు, ఈ అమాలేకులను తరిమితే నేను నాకు దొరుకుతారంటే ఆ అమాలేకుల దాసుడు అక్కడ ఉండిపోయాడు. అతనికి ఆహారము, జున్నుగడ్డలు ఇవన్నీ ఇవ్వబోయేసరికి వాడికి ప్రాణం తెప్పరిల్లి వారిని అడిగాడు, నువ్వు ఎవడవాడు అని అంటే, ఇదిగో మీ సైన్యాల్ని మీ ప్రాంతాన్ని తగలబెట్టినటువంటి అమాలేకుడు దాసుడు నేను అని. అయితే వారి మార్గాన్ని మాకు చూపిస్తామంటే చూపిస్తాం, మీరు నాకు మాట ఇవ్వాలి, అక్కడ మా యజమానులకి అప్పగించనని, మీరు నన్ను చంపరని నాకు మాట ఇవ్వండి అన్నదప్పుడు అతను దావీదు మాట ఇచ్చాడు. తను పోగొట్టుకున్న వాటినన్నిటినీ తిరిగి పొందుకున్నాడని నిన్న మనం చూసాం. అలాగే 400 మంది వెళ్ళారు, 200 మంది ఆయాసం చేత సొమ్మసిల్లి ఆగిపోయారు. ఆగిపోయిన వారు అన్నారు, ఏమండి యుద్ధానికి వెళ్ళొచ్చిన వారు తిరిగి వచ్చిన వారు అన్నారు, దోపుడు సొమ్ము మనమే పెంచుకుంటాం, ఈ 200 మందికి ఏమో కారణం ఏంటంటే వాళ్ళు మన దగ్గర లేరు కదన్నదప్పుడు దావీదు ఒక మంచి ఆలోచన చేశాడు. ఏమండి యుద్ధానికి వెళ్ళినటువంటి వాడికి ఎంతో ఫలితము, సామాన్లు దాగి ఉన్నవాడికి కూడా అంతే ఫలితము. ఈరోజు ఎక్కడ దాకింది క్రికెట్లో మన వాళ్ళు ఇండియా టీంలు అందరూ ఆడేస్తారు, మ్యాచ్ ఆడినప్పుడు ఆడలేరు, ఎవరో 6 8 విన్ అయిపోతుంది అంతే, మిగతా వాళ్ళు ఆడరు. ఆడకపోయినా విజయం ఎవరికి వచ్చింది? 12 మందికి వచ్చింది కదా. అలాగే దావీదు కూడా అక్కడ ఒక నియమాన్ని పెడతాడనమాట. అక్కడ ఏమండి ఆ అమాలేకుల దగ్గర దోచుకున్న దాన్ని అంతటిని కూడా ఆయన ఎవరెవరికి పంచిపెట్టాడు? మొత్తం ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రాంతవాసులందరికీ కూడా ఈ దోపుడు సొమ్ముని పంచేశాడు. ప్రియులారా, ఇది మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, మనకి దేవుడిచ్చిన దాన్ని ఇతరులకి పంచాలని. ఆది కాలంలో ఏమండి ఆరంభ కాలంలో క్రైస్తవ్యం మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు తమకు కలిగి ఉన్నది ఎవరు తమరిదని అనుకోలేదు. తమకు కలిగినది అన్ని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అపోస్తులు ఏమండి వారు అక్కర కొలది అందరికీ పంచిపెట్టారు. వారు సమృద్ధిగా, వారందరూ ఏకహృదయం ఏకతాత్పర్యం గలవారే దేవుని సేవించారు, ఒకే మాట. సో ఇలా మనకి ఈ దావీదు ఏం చేశాడంటే, తన కొల్లగొన్న ఏమండి అక్కడ యుద్ధంలో సంపాదించినటువంటి ఆ కొల్ల సొమ్మునంతటిని ఏం చేశాడు? ఏమండి పెద్దల అందరి వరకు పనిచేశాడు. ఆ మాట చూద్దాం. 6 ఏరులోను ఏమండి గ్రామముల్లోను, కెనీయుల గ్రామంలోను, హోర్మాలోను, కోరానులోను, తాకులోను, హెబ్రోనులోను, దావీదును అతని జనులను సంబంధించిన స్థలములలోను, దావీదును అతని జనులు సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించును. ఏం పంపించాడు? ఈ దోపుడు సొమ్మునంతా కూడా పంపించేశాడు. అందరికీ కూడా ఇశ్రాయేలు పెద్దలందరికీ కూడా పంపించేశాడని మనకి 30వ అధ్యాయం దాకా సెలవిచ్చింది. సో రైట్, ఇప్పుడు ఈరోజు మనం 31వ అధ్యాయాన్ని మనం నేర్చుకొనబోతున్నాం. ఈ 31వ అధ్యాయంలో మరి సౌలు గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి 3 బిడ్డలు కూడా, సౌలు గారు, యోనాతాను గారు, అలాగే వారికి 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలు సౌలు రాజు గారు కూడా ఇక్కడతో వాళ్ళు మరణిస్తున్నారు. మన ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్కి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందని అంటే, ఏమండి ఇతను సౌలు ఓడిపోతాడు. ఎందుకనంటే తన మరణకాలము సమీపమైంది. ఇప్పుడు శత్రువుల దేశంలో శత్రువులతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఘోరంగా గాయాలవని, ఆయనకి ఏమవని తల్లి? ఘోరంగా గాయాలవనివి. ఇప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపితే నాకు అవమానము అని అనిపించింది. అప్పుడు ఏమండి నీకు అవమానం కలుగుతుందని బాధపడినప్పుడు నీ తండ్రికి దేవునికి అవమానం కలిగింది కదా, అది ఇంకెంత ఘోరమైనది, దానిని ఆలోచించలేదు. ఒక మాట సౌలుని తక్కువ చేయాలని కాదు, కానీ యేసుక్రీస్తుల వారు కూడా తన ఎదుట ఉన్నటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన. మరి అవమానాన్ని మనం కూడా నిర్లక్ష్య పెట్టాలి కదా. ఎవరో ఫిలిస్తీన్లు వచ్చి వారి చేతిలో చావకూడదు అని ఏం చేశాడు? తన పనివాడిని వచ్చి చంపమన్నాడు. తన పనివాడు కూడా చంపడు. తన కత్తి మీద తానే పడి తన ప్రాణాన్ని, తన ఆయుధములు మోసేవాడికి ఎంత నీతి ఉందో చూసారా? ఆయుధములు మోసేవాడు ఏం చేశాడు? నా యజమానుడే లేని బ్రతుకు నాకెందుకని తన ఆయుధములు మోసేవాడు కూడా చనిపోయాడు. ఇదండి నిజమైనటువంటి ఏమండి రాజదేహ సంరక్షకులు అని అంటే. ఏమండి తన యజమాని దగ్గర పనివాడు అంటే ఎలా ఉండాలి? ఏమండి కొర్నేలి గారి ఇంటి దగ్గర భక్తిపరులు ఉంటారు. కొర్నేలి అంతటి భక్తిపరులు ఉంటారు అక్కడల్లా. ఇక్కడ ఈ సైన్యములో ఏమండి ఈ సైన్యములో యజమానుల దగ్గర ఏమండి దాసులు కూడా అంత గొప్పగా కనబడుతున్నారు. ఇలా ఈ 31వ అధ్యాయంలో యోనాతాను గారు, ఏమండి సౌలు గారి యొక్క 2 కుమారులు నాదాబు గారు ఒకరు, ఏమండి మరొక ఆయన మిల్కిషువా అనేటువంటి ఒక ఆయన, వీళ్ళ 3 మరణిస్తారు. ఇలా వీళ్ళ 3 మరణించినటువంటి తర్వాత యుద్ధంలో ఏమండి వారి దేహాలని, వారి ఆయుధాలని ఏమండి ఇతర దాంట్లో ఊరేగించడానికి పట్టుకుని పోతారు. సౌలు మొండుమైతే, కలేబరం అయితే తలని తెగ్గొడేశారు. మొండని తీసుకెళ్ళి బెత్షెమెషు గోడకి తగిలిచ్చేస్తారు.
అలా తగిలించినటువంటి తర్వాత ఏమండి 11వ అధ్యాయంలో మీ కొడుకును ఓడ తీసేస్తానన్నారు చూసాడా ఎవరల్లో యాబేష్ గిలాదు వారు. ఆ యాబేష్ గిలాదు వారికి వార్త వినబడుతుంది, ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్కి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో సౌలు రాజు మరణించాడని. ఆ సౌలు రాజు కలేబారాలు ఎక్కడున్నవని ప్రాణాలకి తెగించి యాబేష్ గిలాదు వారు ఎవరు అంటే ఎవరో వారు బలహీనులు. ఎందుకనంటే వారికి పాపము వారు అంత గొప్పవారు కాదు, వారికి సైన్యాలు లేవు, వారు చిన్నవారు. అయినా సరే ఏమంటే సౌలు రాజు చనిపోయే సమయానికి వారు బలశాలులుగా కనబడుతున్నారు, వారు ఒక రాజ్యంగా కనబడుతున్నారు, వారు ఒక పౌరులుగా కనబడుతున్నారు. అందుకనే వారిలో బలశాలులు వెళ్ళి ఏం చేస్తారని అంటే ఏమండి ఆ రాత్రికాలం అంతా వెళ్ళి ఫిలిస్తీన్ల ప్రదేశాలన్నింటినీ వెరిఫికేషన్ చేసి ఈ సౌలు రాజు మొండుము ఎక్కడుందని కనుగొన్నారు వాళ్ళు. సౌలు రాజు గారు మొండుము ఎక్కడుందని. ఈ సౌలే లేకపోతే మేమే లేము, ఇప్పుడు మేము లేకపోయినా పర్వాలేదు, మా సౌలు రాజు కోసమని కృతజ్ఞత కలిగినటువంటి యాబేష్ గిలాదు వారు తెచ్చి ఏమండి వాటిని ఇశ్రాయేల్ ప్రాంతంలో వాటిని దహిస్తారనమాట, కాల్చేస్తారు. ఇలా 31వ అధ్యాయము ముగిస్తుంది. సుమారు 7 రోజుల పాటు సౌలు గారి కొరకు వారు ఉపవాసం కూడా చేశారు. ఎంత భక్తిపరులు, ఎంత మంచి భావన మనకు కనబడుతుందంటే ఎలాంటి మాటలు చదువుతున్నప్పుడు మన హృదయము ఏమండి చాలా బాధేసుకొచ్చేస్తూ ఉంటుంది. సో ఇక మనము ఈ 31వ అధ్యాయ నేపథ్యంలోనికి వెళ్ళిపోదాం. ఓకేనా శుభజయ తల్లి? ఈ 31వ నేపథ్యంలో ముందుగా సమూయేలు గ్రంథాన్ని ఇది సమూయేలు గ్రంథానికి ఏడుతల్లి, ఇది ముగింపు అధ్యాయం, చివరి అధ్యాయం. ఇంతకు ముందు అధ్యాయాల్లో సౌలు దేవునికి అవిధేయత చూపించి దేవుని ఆత్మ విడిచిపోతుంది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉండగా సౌలు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు 28వ అధ్యాయంలో ఏమండి మంత్రగత్రి ద్వారాగా ఏమండి సమూయేలుని పిలిపిస్తాడు కదా సౌలు పిలిపించగానే సమూయేలు ఏం చెప్తాడు, నేడు ఈ సమయానికి నువ్వు నీ కుమారులు కూడా నేనున్నటి ప్రాంతానికి వస్తారు అని చెప్తాడు. ఏమండి సౌలు అతని కుమారులు కూడా యుద్ధంలో మరణిస్తారు. అతడు చెప్పినట్టుగా ప్రవచనం 28వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనకు ప్రవచనం కనపడుతుంది. అది 31వ అధ్యాయంలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇది సారాంశంలో చిన్న భాగంగా మనసులో పెట్టుకుంటే, ఇప్పుడు నేపథ్యంగా దీన్ని మనసులో పెట్టుకుంటే ఇప్పుడు సారాంశంలోనికి వెళ్ళిపోదాం. సారాంశంలో మొదటి భాగం 1 నుంచి 6 వచనాలు. ఏంటి తల్లి? గిలాదు పర్వతంలో యుద్ధము ఎక్కడ జరుగుతుందమ్మా ఇప్పుడు? ఇది గిల్బోవా పర్వతంలో యుద్ధం జరుగుతుంది అనమాట. ఇది సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ను ఓడిస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అనమాట? ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ను ఓడించారు. సౌలు కుమారులైనటువంటి యోనాతాను, అబినాదాబు, మిల్కీషువ వీళ్ళ ముగ్గురు మరణించారు. సౌలు తీవ్రంగా గాయపడ్డాడు. ఏమండి శత్రువు చేతిలో ఆయన చాలా మరి చనిపోయేంతగా అయిపోయాడని. ఏమండి అప్పుడు ఏమైందంటే తనకు తానుగానే చివరిగా చనిపోట్టుగా మనకు కనపడుతుంది. తన ఆయుధములు మోసేవాడు కూడా మరణిస్తాడు సౌలు రాజు చనిపోయినటువంటి తర్వాత. ఇది సారాంశంలో మొదటి భాగము. ఇప్పుడు లేఖనాల్లో మనం చూద్దాం. చదువు తల్లి. అందులో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఫిలిస్తీన్లు ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీన్లు పోయి వారిని హతము చేయొచ్చు. ఎక్కడ జరుగుతుందంటే యుద్ధము? గిల్బోవా. ఇప్పుడు మనకి గిల్బోవా పర్వతాల్లో ఇంగ్లీషు చిత్రాల్లో యుద్ధాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. మన మధ్యకాలంలో బాహుబలిలో కూడా కనబడుతుంటాయి. కొన్ని ఎక్కడ చేస్తారో వాళ్ళు పర్వతాల మీద యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి. ఇంకా మనము వెళ్తున్నప్పుడు మగధీరలో కూడా ఓ పర్వతం మీద పెడతాడు ఫైటింగ్. ఆయన చిన్న సూదుగొట్టు లాంటిది అన్నటువంటి మాట యోనాతాను గారు ఫిలిస్తీన్కి ఇలాంటి మాటలు అనమాట. ఈ ప్రదేశాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు కొన్ని డైరెక్టర్లు తెర మీద తీసుకుని ఎక్కడి నుంచి అంటే బైబిల్ నుంచి అని కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. సో దాని గురించి చెప్పాలని కాదు, కానీ ఇక్కడ గిల్బో పర్వతం మీద ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్కి తర్వాత మాట సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మిల్కీషువను సౌలు యొక్క ముగ్గురు కుమారులు హతము చేసిరి. పాపం సౌలు గారు ముగ్గురు కుమారులు ఏమైపోయారట? చనిపోయారు. ఇప్పుడు చూడండి తర్వాత యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేవారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు కూడా ఏం చేశాడు? గాయాలు, బాణాలు తగిలేసి ఒంటి నిండా బాణాలు గుచ్చిపోతే ఎలా ఉంటుంది? ఇక రక్తం కారిపోతుంటుంది, సురుకుమంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఇక చనిపోయే స్టేజ్కి వస్తారు ఎవరైనా? సౌలు గారు.
అప్పుడు అన్నాడు, అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా వాడు అతడు భయము చేత అలాగూ చేయకుండాను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడిను. సౌలు మరణమాయినని అతని ఆయుధములు మోయువాడు తనను తాను కత్తి మీద పడి అతనితో కూడా ఏమైపోవడం ఈయన కూడా మరణమాయను. ఎలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములు మోయువాడును అతని వారందరూ ఒక్క దినమందే మరణమైరి. చూసారా, మన ఇశ్రాయేల్ రాజ్యం ఏమైపోయింది, ఇప్పుడు నాశనం అయిపోయింది. దేనివల్ల ఇదంతా జరిగిందనంటే ఇదిగో సౌలు అవిధేయత వలన. ఏమండి, కుటుంబము పోయింది, రాజ్యము పోయింది, ప్రజలు కూడా పోయినట్లుగా మనకి ఈ ప్రారంభంలో కనబడుతుంది. ఇది సారాంశంలో మొదటి భాగం. ఇక సారాంశంలో రెండో భాగాన్ని మనం చూద్దాం. ఓకేనా? సారాంశంలో రెండో భాగం జస్ట్ మనకి ఒకే ఒక వచనము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు పరాజయం. ఇశ్రాయేలు అందరూ కూడా పారిపోయి అనేక పట్టణాలను విడిచిపెట్టారు. అనేక పట్టణాలను ఏం చేశారు? ఫిలిస్తీన్లు పారిపోతూ విడిచిపెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు దాంట్లో ఫిలిస్తీన్లు అందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే అక్కడ నివాసం ఉంటున్నారు. ఫిలిస్తీన్లు అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? మోషే జైతులే అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ మాటను చదువుదాం. 7వ వచనం ఒకసారి. 7వ వచనం చదవము. లోయ అవతలనున్న ఇశ్రాయేలు యోర్దాన్ అవతలనున్న వారును ఇశ్రాయేలు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చి ఉండుటయు చూసి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీన్లు వచ్చి వారిలో కాపురముండిరి. అంటే ఇశ్రాయేల్కి ఎంత భయం వేసుకొచ్చిందో చూడండి, పారిపోయారు. ఎందుకనంటే ఇంకా యుద్ధంలో ఓడిపోయారు కదా, రాజులే నేల కొరిగిపోయారు, ఇంకా ప్రజలే పట్టివారు భయపడిపోయి వెళ్ళిపోరు. ఇది సారాంశంలో రెండవ భాగాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు మూడో భాగాన్ని చూద్దాం. ఏమండి, సౌలు శరీరానికి అవమానము. ఏడు తల్లి? సౌలు శరీరానికి అవమానము. ఫిలిస్తీన్లు సౌలు తలను నరికారు, అతని ఆయుధములను తమ దేవతల ఆలయంలో ఉంచారు. తన ఆయుధాలను. ఈ ఆయుధాలు ఎవరి? సౌలు రాజు. ఆయన ఎవరో? ఇశ్రాయేల్ రాజు దేవుడెవరో? యెహోవా దేవుడే. ఆ రాజుని మన చేతికి అప్పగించాడని పౌరుషం కలిగి మీసాలు మెలేసుకుని చెప్పుకుందామని వాళ్ళు. అతని ఆయుధాలను ఎక్కడ పెట్టారమ్మా? తమ దేవతాలయంలో ఉంచారు. అతని శరీరాన్ని బెత్షెమెషు గోడకి తగిలించారు. చూద్దాం సారాంశంలో మూడో భాగాన్ని మనం చదువుదాం. 8 నుంచి 10 వచనాలు చదువు తల్లి. మరనాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి, మల్నాడు యుద్ధం అయిపోయింది. మళ్ళీ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులో యుద్ధాన్ని మీదకి వచ్చారు కదా, యుద్ధాల్లో వచ్చినటువంటి దోచుకొని వారిలో మరి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలో జనులలో జయవర్తనాదము చేయుటకై ఫిలిస్తీన్ల దేశములో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెత్షెను పట్టణపు గోడకు తగిలించిరి. బెత్షాను పట్టణానికి ఏం చేశారట? దేంటది? తన మొండెమును. ఏమండి బెత్షెమెషు ఆ దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అంతేనా? ఓకే. ఇప్పుడు ఇది మనకి చివరి భాగం కదా. చివరి భాగంలో ఎన్నో వచనాలు అనుకున్నాం మనము? 11 నుంచి కాదు 8 నుంచి 10 వచనాలు. ఓకేనా? అతని శల్యాలను ఎక్కడ తగిలించారు? ఇప్పుడు గోడకి తగిలించారు. ఇది సారాంశంలో మనకి ఎన్నో భాగము? మూడో భాగాన్ని మనం చదవం కదా. ఇప్పుడు ఈ మూడో భాగంలో ఏమర్థమైంది? సౌలు ఆయుధాలేమో వారు గుళ్ళోకి దేవతల్లోనికి పంపించారు. ఇప్పుడు అతని దేహాన్నేమో తలనేకం చేశారు, మొండుని తీసుకెళ్లి బెత్షెను గోడకి తగిలించారు. ఇది మరి సౌలు రాజు గారి యొక్క ముగింపు ఇంత ఘోరాతి ఘోరంగా కనబడుతుంది. సో ఇది సారాంశంలో మూడో భాగాన్ని ముగించుకున్నాం. ఇక 4వ భాగాన్ని చివరి భాగాన్ని మనం చదివేసుకుందాం. ఓకేనా జైతల్లి?
యాబేషు గిలాదు ప్రజల ధైర్యము. ఏంటి తల్లి? యాబేషు గిలాదు వారి ధైర్యము. 11-13 వచనాలు. యాబేషు గిలాదు ప్రజలు రాత్రిపూట వెళ్ళి ఏమండి సౌలు మరియు అతని కుమారుల శరీరాలను తెచ్చారు. వాటిని గౌరవంగా దహనం చేసి సమాధి చేశారు. 7 రోజులు ఉపవాసం ఉన్నారట. ఎంత గొప్ప కృతజ్ఞత కలిగిన వారండి వీళ్ళు. ఎవరు వీళ్ళు? యాబేషు గిలాదు వారు. చదువుతాం ఇప్పుడు సారాంశంలో ఆ చివరి భాగాన్ని చదువుదాం. 11వ వచనం. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దానిని గూర్చి వినిన వార్త యాబేషు గిలాదు వారు వినిరి. అంటే ఫిలిస్తీన్లు సౌలుకి ఏం చేశారో యాబేషు గిలాదు వారు తెలిసింది. తెలంగాణ వాళ్ళు ఏం చేశారో చూడండి. బలశాలులందరూ లేచి రాత్రి అంతయు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబారములను బెత్సెమోసు పట్టణానికి బెత్సెమోను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషుకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యమును తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఎన్ని దినాలటమ్మా? 7 దినాలు ఉపవాసం ఉన్నారట. చూసారా ఎన్ని దినాలు? అంటే వీళ్ళు ఎంత కృతజ్ఞత భావం కలిగిన వారో మనకు అర్థం కావాలి. ఏంటమ్మా? ఎంత కృతజ్ఞత భావం కలిగిన వారు మనకి అర్థం కావాలి. ఇదే విషయం మనకు బోధిస్తుంది. దేవుని పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలని. మరి ఎలాగా సౌలు రాజు జీవితం ముగిసిపోయింది చూసారా? అంటే మనం మేలు చేయాలి, కానీ ఆ మేలు మనకి ఏదో ఒకప్పుడు మరలా మనకి ఉపకారముగా దేవుడు దాన్ని చేస్తాడు అని బైబిల్ మనకి చక్కగా సెలవిస్తుంది. సో ఇలా మరి మనకు మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం ఈ సమయంలో. సరే, ఇప్పటి వరకు మనము ఏమండి నేపథ్యాన్ని సారాంశాన్ని చూసుకున్నాం కదా. ఇక ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషబాబు జైతుల్ని? ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నాడు. సౌలు పతనము ఎందుకు జరిగింది? ఏడుతల్లి? ఈ అధ్యాయంలో వివరాల్లోనికి వెళ్తే మనకు ప్రశ్న ఏమొస్తుంది అంటే, సౌలు ఎందుకు మరణించాడు లేదా సౌలు పతనం ఎందుకు జరిగిందని మనం వివరాల్లోనికి వెళితే అప్పుడప్పుడు అడుగుతారా, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందిరా? ముందు బాల్ పోయిందంట, బాల్ ఎందుకు పోయిందిరా? బ్యాటీడ్ అట్టుకున్నాడు, బ్యాటీడ్ ఎందుకు అట్టుకున్నాడు రా? ఇద్దరు అంతకుముందు దెబ్బలాడుకున్నారు. అంటే వివరాల్లోనికి వెళ్తే మనకు ఒకటి ఎలా వస్తుంది? మేమిద్దరం ఎలా కాదు, వాళ్ళ నాన్న జేబులోంచి ఇందాక 100 రూపాయలు తెచ్చాడు, మేము పప్పలు కూడా కొనుక్కున్నామంటారు గొడవ పెట్టుకున్న తర్వాత. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, సౌలు దీనంతా ఎలా ఎందుకు జరిగిందంటే దాని వివరం చెప్తున్నాడు ఇక్కడ ఈ అధ్యాయంలో. వివరాల్లోనికి వెళ్దాం. సౌలు ఓటమికి కేవలం సైనిక పరాజయం కాదు. సౌలు ఓటమికి ఏం కాదు, ఇంతకనే జనులు పరాజయం కాదు. మరి ఏంటి? ఎందుకనంటే అతని అవిధేయతే అతనికి పరాజయం వచ్చేటట్టుగా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు, తన ఇష్ట ప్రకారంగా నడిచాడు, పశ్చాత్తాపడలేదు, దేవుని కంటే మనుషుల అభిప్రాయాన్ని ఎక్కువగా గౌరవించాడు. అందుకే దేవుడు అతని రాజ్యాన్ని దావీదుకి అప్పగించాడు, అతనిని మరణానికి కూడా అప్పగించాడని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. యోనాతాను మరణం. యోనాతాను భక్తి గల వ్యక్తి అయినప్పటికీ ఏమండి తన తండ్రితో కలిసి యుద్ధ రంగంలో మరణించాడు. ఇది భక్తులైన వారు ఈ లోకంలో కష్టాలు వస్తాయని తెలియజేస్తుంది మనకి. ఎవరి మరణము? యోనాతాను గారి మరణం. ఇక చివరిగా యాబేషు గిలాదు వారి యొక్క కృతజ్ఞత. ఎవరమ్మా? యాబేషు గిలాదు వారి కృతజ్ఞత. సౌలు రాజ్య ప్రారంభంలో యాబేషు గిలాదు వారిని రక్షించాడు. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆయన ఉపకారాన్ని మరవకుండా ఏం చేశారు వారు చూసి చివరగా ఏం చేశారు? గౌరవించారు. ఎవరిని? గౌరవాన్ని చెల్లించారు, కృతజ్ఞత చెల్లించారు. కృతజ్ఞత కలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టము. యాబేషు గిలాదు వారు ప్రాణాలకు తెగించి బెత్సెమోసు నుంచి ఆయన యొక్క దేహాన్ని తెచ్చి, మొండాన్ని తెచ్చి మరి వారు ఏం చేశారు జైతల్ని? దహనించారు. వారి యొక్క శల్యాలను పిచిల వృక్షం కింద పాతి పెట్టారు. ఎంత గొప్ప ప్రేమ చూడరా!
ఇలా ప్రాణాలు పోయినా పర్లేదు అనుకున్నారు బలశాలులు. అది కృతజ్ఞత భావం అంటే. అంటే కృతజ్ఞత ఏం చేస్తుంది? ప్రాణాన్ని కూడా లెక్క చేయదు. అదండి కృతజ్ఞత. సో ఇక ఈ 31వ అధ్యాయం మనకి ఏమనే సందేశం నేర్పిస్తుందని కేవలం జస్ట్ టూకీగా ఒక 2 నిమిషాల్లో దీన్ని మనం ముగించేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా చైతల్లి? ఈ 31వ అధ్యాయ ఆధ్యాత్మిక సందేశాలు మనం చూద్దాం. దేవునికి అవిధేయత చివరికి ఏం చేస్తుంది చైతల్య? అది పతనానికి దారి తీస్తుంది. ఎక్కడ దారి తీస్తుంది? సౌలు జీవితం దానికి ఒక గొప్ప ఉదాహరణ అని మనకు కనబడుతుంది. ఓకే, ఏమండి? దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరము. దేవుని స్వరాన్ని ఏం చేయకూడదమ్మా? చిన్న చిన్న అవిధేయతలు పెద్ద పెద్ద విషయాలకు దారి తీస్తాయి. ఏమండి? మంచి ప్రారంభం బాగుంది. ఎవరిది? సౌలు రాజు గారి ప్రారంభం చాలా బాగుంది. కానీ మరణము ముగింపు ఎలాగుంది? బాగులేనట్టుగా మనకు కనబడుతుంది. అంటే కార్యారంభము కంటే కార్యాంతమే మేలుగా ఉండాలి. కానీ కార్యారంభం బాగుంది కానీ కార్యారంతమైంది బాగోలేదు. కృతజ్ఞతను ఎన్నడూను మనం మరవకూడదని ఈ అధ్యాయం మనకే సందేశాన్ని ఇస్తుంది అనమాట. ఏమని ఇస్తుంది చైతల్లి? యాబేషు గిలాదు ప్రజలు దీనికి ఆదర్శంగా మనకు కనబడుతున్నారు. దేవుని తీర్పు ఆలస్యమైన తప్పకుండా నెరవేరుతుంది. ఏడు తల్లి? దేవుని తీర్పు ఆలస్యమైన తప్పకుండా నెరవేరుతుంది. ఏమండి? సమూయేలు ఈ చెప్పే ప్రవచనం సమూయేలు గారు చెప్పారు కదా, ఆల్రెడీ నీ బిడ్డలు నువ్వు కూడా చనిపోతారని. మరి ఆ ప్రవచనం నెరవేరినట్టుగా మనకు కనబడుతుంది. సౌలు జీవితం ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు ఏమైపోయింది అంటే పతనానికి దారి తీసినట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఎంతవరకు అయినా ఈ సందేశాన్ని దేవుడు మన వెనుకడులో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో సమూయేలు గ్రంథం ప్రారంభం నుంచి నాటి నుంచి నేటి వరకు దేవుడు మరి మనకి సహాయాలను అందించారు. మరి మనకి చక్కటి భాగ్యాన్ని ఇచ్చారు, చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, ఆయువునిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. సమస్యలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు. మరి ఒక వ్రతంగా దీనిని భావిస్తున్నాం. ప్రతిరోజు తప్పనిసరిగా మనకు ఆయా సంఘాల్లో కనబడుతుంటాయి. 45 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎవరు మిస్ కావద్దని మనకు ప్రకటనలు కనబడతాయి. వారం రోజులు ఉపవాస ప్రార్థనలు కాబడతాయి. ఏమండి? 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కాబడతాయి. 2 రోజులు ఉపవాస ప్రార్థనలు కాబడతాయి. ఏమండి? ఒకరోజు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు కూడా కనబడతాయి. అలాగే దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇదిగో 30 రోజులు ఆయన మహాప్రేమ మనపై కురిపించాడు. ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేవు. మరి ఈరోజు మోషేబాబు ఒకరు మిస్ అయ్యారు. నిజంగా వెలుతంటే ఎలాగుంటుందో దేవుడు చూపించడానికే దీన్ని ఆయన పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. నిజంగా ఈ 30 రోజులు మోషేబాబు లేకపోతే ఎలాగుండు, జైతలి లేకపోతే ఎలాగుండును, నాకు బాధగా ఉండను కదా. అందుకనే మరి దేవుడి 30 రోజులు మనల్ని మరొక కుటుంబంగా ఈ సన్నిధిలో ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుడు తన మహిమను మనకు అనుగ్రహించినందుకు మరొకసారి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయాన్ని మనం ప్రార్థనతో నేటి పరిచర్యను ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. దేవా మరి యొక్క సమయంలో మొదటి గ్రంథము 31వ అధ్యాయాన్ని తండ్రి ముగించుకోవడానికి మీరు సహాయం దయచేస్తారు దేవా. ఈ సమయంలో గ్రంథం 30 రోజులు తండ్రి మీరు ఎంతగానో మా పట్ల కృపను దయను అనుగ్రహించినందులో మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి నాయన ప్రభావ మరి ఎంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి నాయన మరి యొక్క సమయంలో నేను ఈ పరిచర్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరింత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు నన్ను బిఎల్ రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఊదురు వైఎస్ఆర్ నగర సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి గత వారంలో తండ్రి మరి సంఘం ద్వారా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో మీ తోడును మీ యొక్క క్షేమాన్ని భద్రతను కాపుదలను మాకు దీవెను అనుగ్రహించినందుకు వందనాలు. ఇక ముందుకు కూడా నాయన రేపు ఎల్లుండు నాయన బహిరంగ సభలు తండ్రి సునీల్ అన్నయ్య గారి ద్వారాగా స్థానిక సంఘం ద్వారాగా జరగబోతున్నాయి ప్రభా. ఆ మీటింగ్స్ అన్నీ నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ మరి ఎంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజునైనా మరి సతీష్ కిరణ్ గారిని అలాగే
పూజ తల్లిని మీరు ఇరువురుగా ఒక్కటి చేసి 2 కుటుంబాల కలయికలో తండ్రి, ఇదిగో పెద్దల పరిశుద్ధుల యొక్క సన్నివేశంలో తండ్రి, ఈ రోజు నాయన వివాహం నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి వాతావరణాన్ని, మంచి దైవ సేవకులను మీరు నిలబెట్టు ప్రభావ, మీ మహిమతో నింపినందుకు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఎంత చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించిన మీ పరలోకపు ప్రేమకే నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. నేను ఓకే, గాడ్ బ్లెస్ యు.